జ్ఞానం అనే పదం, ఆత్మ అనే పదం. ఎందుకంటే అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది అర్థమైతే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. సో పత్రిసారు ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి పూర్తిగా ధ్యానప్రదం చేసుకుంటూ ఈ రోజు ఇన్ని లక్షల మందికి అందించాడు ఆయన. అవునా కదా? సో ఒకటే విషయం, ఆయన ఏదైతే సత్యం తెలుసుకున్నాడో ఆ సత్యంలో ఆయన జీవిస్తూ ఆ సత్యాన్ని అందరికీ బోధిస్తూ అందరినీ సత్య మార్గంలో నడిపించే ప్రయత్నం చేశాడు. అలాగా సత్యం తెలుసుకుంటే ఏంటంటే జీవితంలో శాంతి, ఆనందం ఉంటాయి. అసత్యంలో ఉంటే అశాంతి, దుఃఖం ఉంటాయి. అర్థమవుతుందా? అసత్యంలో మనం ఉంటే అశాంతి, అంటే అసత్యంలో ఉండడం అంటే ఈ దేహం నేను అనుకుంటే కనుక అసత్యంలో ఉన్నట్టు, అప్పుడు మనకు అశాంతి, దుఃఖం ఉంటుంది. ఆత్మ నేను అనుకున్నప్పుడు అక్కడ శాంతిగా ఉంటాం, సత్యంలో జీవిస్తాం, శాంతి, ఆనందం అనేది మనకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేహం మనకు కానప్పుడు దేహానికి వచ్చే రోగాలు రోగాలు కూడా మనకు, మనం అంటున్నాం ధ్యానం సర్వరోగ నివారణ. సో ఆ రోగం తగ్గినా కానీ దేహానికి లాభం, కానీ మనకు లాభం కాదు. అవునా కదా? దేహానికి లాభమా, ఆత్మకు లాభమా? సో ఈ విషయాన్ని చెప్తూ ఉంటే ఆత్మకు లాభం కలిగించబడి ధ్యానం అని చెప్తూ ఉంటే ఇక్కడ దేహం ఉంటేనే కదా ధ్యానం చేసేది, దేహం బాగుంటేనే కదా ధ్యానం చేసేది అని చెప్పేసి. చూడండి, చాలా మందికి ఉంటుంది డౌట్. నేను చెప్తున్నప్పుడు అంటుంటారు ఆరోగ్యం ఉంటేనే కదా ఇవన్నీ చేస్తామని చెప్పేసి చెప్తుంటారు. ఇక్కడ ఆరోగ్యానికి మళ్ళీ మూలం మనం ఆలోచించినప్పుడు మనకి ఇంకా అక్కడ కూడా తెలుస్తుంది. రమణ మహర్షికి కూడా ఒకసారి ఏమైందంటే క్యాన్సర్ వ్యాధి వచ్చి శరీరం మీద ఒక పెద్ద పుండు అయిందంట. ఎగ్జాంపుల్ విని ఉంటారు. అవునా? సో అలా పెద్ద పుండు అయినప్పుడు ఆయన ఏం చేశారంటే దాన్ని ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే సరికి శిష్యులందరూ అన్నారట, అదేంటి గురుగారు అంత పెద్ద పుండైనా మీరేం పట్టించుకోవట్లేదు అని అనేసరికి అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన ఒక మాట చెప్పాడంట, ఈ దేహం ఏదో కర్మ చేస్తుంది, అది అనుభవిస్తుంది, దానికి నేను నా శక్తిని ఎందుకు ఖర్చు చేసుకోవాలి అన్నాడంట. తర్వాత సత్యజ్ఞాన ప్రశ్న అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చాలా మంది ఫస్ట్ 2 పాయింట్స్ పట్టుకున్నారు, సర్వరోగ నివారణి, సకల భోగాన్ని పట్టుకున్నారు. కానీ 3వ పాయింట్ ఇంకా చాలా మందికి అవగాహన లేదు. కానీ 3వ పాయింట్ పట్టుకుంటేనే ఫస్ట్ 2 వస్తాయి. అవునా? ఆ సత్యజ్ఞానం మనం పట్టుకున్నప్పుడే సర్వరోగ నివారణి, సకల భోగాన్ని అన్ని వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, రాజును పట్టుకుంటే రాజ్యం అంతా ఎలా వచ్చేసిందో అలాగా ఈ జ్ఞానాన్ని మనం పట్టుకున్నప్పుడు అన్ని వస్తాయి. ఎలాగైతే ప్రతిసారి ఈ జ్ఞానాన్ని పట్టుకుని అంత గొప్పవాడు అయ్యాడు, మరి అన్ని లక్షల మందిని ఆయన ప్రభావితం చేశాడు, అన్ని లక్షల మందిని శాఖాలుగా మార్చాడంటే ఆయన దగ్గర ఉంటే ఆ జ్ఞానం, ఆయన సత్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి అంత గొప్పది. కాబట్టి అది ఆయన ఏం చెప్తారంటే సత్యం కఠినంగా ఉంటుంది అని చెప్తారు. సత్యం కఠినంగా ఉంటుంది. ధ్యాన మార్గంలో మనం చూసినట్లయితే మనం చెప్పేవి కొన్ని విషయాలు కొంచెం కఠినంగానే అనిపిస్తాయి. అవును, ఇప్పుడు అంటాం విగ్రహారాధన వద్దు అని అంటాం, అది మనకి ఎలా అనిపిస్తుంది? రోజు పూజ చేసే వారికి ఏంటి ఈయన పూజలు వద్దు అంటాడని. అవునా? మాంసాహారం వద్దు అంటాం, రోజు తినేవాడికి ఎలా ఉంటది? కఠినంగానే ఉంటుంది. అవునా? అందుకని ఏంటంటే సత్యం కఠినంగా ఉంటుంది కానీ చాలా శక్తివంతమైంది అని చెప్పాడు. కఠినంగా ఉంటుంది కానీ చాలా శక్తివంతమైంది. ఆ సత్యానికి ఎంత శక్తి ఉందంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఉపనిషత్తులో ఒక మాట చెప్తారు, సత్యమేవ జయతి అని. సత్యమేవ జయతే. ఎంత కఠినంగా ఉన్నా ఆ సత్యాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే, ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వాళ్ళకే జయం కలుగుతుంది అని. ఎప్పటికైనా గెలిచేది సత్యమే. సత్యం ఏవ జయతి అంటే ఎప్పటికైనా గెలిచేది సత్యం. అంటే ఎవరైతే సత్యాన్ని పట్టుకొని ఉంటారో వాళ్ళకి జయం అనేది కలుగుతుంది. అసత్యంలో ఉంటే అపజయం పాలవుతాము. అసత్యంలో ఉంటే అపజయం పాలవుతాం. సత్యాన్ని మనం పట్టుకున్నప్పుడే మనకు ఆ జయం అనేది కలుగుతుంది. సో సత్యం అంటే ఇక్కడ ఆత్మ అని అంటాం, భగవంతుని అంటాం, అంతా ఒకటి. ఆత్మ అన్న, సత్యం అన్న, భగవంతుడు అన్న 3 ఒకటి. భగవంతుని పట్టుకున్న వాళ్ళకే జయం కలుగుతుంది అని. ఎవరికి కలుగుతుంది జయం? భగవంతుని పట్టుకున్న వాళ్ళకే జయం కలుగుతుంది. భగవంతుడు అంటే ఆత్మ, ఆత్మను పట్టుకున్న వాళ్ళకే ఆ జయం కలుగుతుందని. ఆ ఆత్మను పట్టుకునే మార్గమే ప్రతిసారి మనకు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానము.